హాయ్ అందరికీ. నేను మీ దీపిక. ఈరోజు నేను పెసరబ్యాల పాయసం చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు పెసరబ్యాలు, ముప్పావు కప్పు బెల్లము, కొబ్బరిని తురుముకోవాలండి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెసరబ్యాల్ని అయితే మనం కుక్కర్లో ఉడికించుకుందాం. కుక్కర్ తీసుకొని ఇందులోకి వేసి ఫస్ట్ అయితే వీటిని నీట్గా కడుక్కుందాం. మనం నీట్గా పెసరబ్యాల్ని కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో బ్యాలని, ఆ కప్పుతోనే 2 కప్పులు వాటర్ తీసుకున్నామండి. మూత క్లోజ్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందండి. ఇందులో మనం మరి ఒక 2 కప్పుల వాటర్ వేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బ్యాల్ తీసుకున్నామో ఆ కప్పుతోటే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. వన్ కప్ వేసుకున్నాం. 2 కప్పు ఇలాగా వేసుకొని మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ ఇది బెల్లం అండి ఇందులోకి వేసేస్తున్నా. మరి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సపరేట్గా ఉడికించుకుందాం. ఇలాగా మంచిగా మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికిపోతే చాలండి. మన పెసరబ్యాల పాయసం రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం కొబ్బరిని తురుముకుందాం. చూసారు కదా ఎంత చక్కగా బాగా అయ్యిందో మన పెసరబ్యాల పాయసం. ఒకసారి కలుపుకుందాం. చూడండి ఎంత మంచిగా అయ్యిందో. ఇప్పుడు మనం ఇందులో తురుముకున్న కొబ్బరిని వేసేసుకుందాం. అంతే అండి, మన పెసరబ్యాల పాయసం రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం లాస్ట్లో ఒక 2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అంటే కనుక తినేటప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మన పెసరబ్యాల పాయసం టేస్టీగా రెడీ అయిపోయింది. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుందండి. 5 మినిట్స్ కాదండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే బెల్లం వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా ఉడకాలి. ఇది చక్కగా పాకం రావాల్సిన పని లేదండి. బెల్లం కరిగిపోయి ఒక 5 నిమిషాలు ఉడకపెడితే చాలండి. మన టేస్టీ పెసరబ్యాల పాయసం రెడీ అయిపోయినట్టే. మంచిగా ఇలా ఒక గిన్నెలో వేసుకుందామండి. మా ఆయనకి క్యారెట్ కడుతున్నా. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో తెలుసా, అస్సలు నోరు ఊరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా? అంతే అండి, చూడండి ఎంత బాగుందో కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.